श्रीराम जय जय राम, 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 ఇంకా కొంచెం అనుకుంటున్నాము. శ్రీరామ్ జయ రామ్ జయ రామ్, 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 కొంచెం గట్టిగా అనొచ్చునేమో. శ్రీరామ్ జయ రామ్ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ రామ్. ఇంకా మనం ఇంకెక్కువ అంటే అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఇంకెక్కువనే ప్రయత్నం చేయండి. ఎక్కువ నేను చెప్పేదాకా మీరు అనొద్దదేమో, ఇంకా గట్టి కూడా అనొచ్చు. శ్రీరామ్ జయ రామ్ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ రామ్, జయ జయ రామ జానకి రామ, 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 ఇంతేనా? జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అనొచ్చు.
రాముడి గురించే కదా. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. నేను ఒక 25 సంవత్సరాల క్రితము హైదరాబాద్లో ఉన్నప్పుడు మా తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళ ఇంటి ఆ స్టవ్ పక్కకే మనకు హనుమంతుడి చిత్రపటం ఉంది. హనుమంతుని చూస్తూ హనుమంతుల్లో మమేకమైన ఆ ఇంట్లో వాళ్ళు వండిన పదార్థాలన్నీ మాడిపోతున్నా గొప్ప చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు చూసుకున్నాను అని చెప్పింది. నేను చూసుకోకుండా హనుమంతుల్లో నేనైపోయాను. వచ్చేవరకు అది మాడిపోయింది. వాళ్ళు 2 మాటలు అన్నారు. ఆ మాటలు నేను ఇంకా బలంగా తీసుకున్నాను. హనుమంతుని చూడాలనే తాపత్రయం జరిగింది. హనుమంతుని చూడాలనే తాపత్రయంతో హనుమాన్ చాలీసా నేను ఎక్కడున్నా చదువుతాను. అంటే మన హనుమంతుడి బుక్లో మారుతి స్తోత్రం అని ఉంటుంది ఒకటి. ఆ మారుతి స్తోత్రాన్ని రోజు కొన్ని 100 సార్లు చదువుతున్నాను. నేను రోజుకు ఒక 16-17 గంటలు చేసి ఉంటుంది. చేసినప్పుడు మా నాన్నగారు వచ్చి, నీవు పని చేసుకోవా, ఇది ఒక్క పూజ పట్టుకొని పూజలు చేస్తూ దేవుణ్ణి స్మరిస్తూ కూర్చుంటే నువ్వు ఎట్లా పైకి రాగలుగుతావు అంటే, నాన్న నేను నీ కడుపున పుట్టింది లోక కళ్యాణం చేయడానికి, అంతేగాని నా స్వార్థమంటూ ఏం చేయను నాన్న అంటే. అట్లా కాదు, నువ్వు వెళ్ళి జాబ్ చేయాలని. ఒకసారి నేను పూజ మందిరంలో కూర్చొని గంటలు కూర్చున్నప్పుడు నాన్నగారు ఓపెన్కి వచ్చి ఒక స్టూల్ తీసుకొచ్చి చూసుకుని కొట్టింది. ఆ స్టూల్ ఇరిగిన స్టూల్ ఇప్పటికీ నా దగ్గర అట్లాగే ఉంచుకున్నాను. ఎందుకంటే నాన్న కొట్టడంలో ఉన్నంత అద్భుతం నీకు ఎక్కడ ఉండదేమో కదా. అందుకనే నాన్న ఆ దెబ్బ కొట్టిన తర్వాత కూడా మరి నేను ఏం చేయాలి నాన్న అంటే, స్కూల్ చెప్పడం నేర్చుకో అని చెప్పింది. ఆ పక్క గ్రామాల్లోకి అప్పుడు ఎంత 300 కదా స్కూల్కి. నేను వెళ్ళి రావడం, మొదటి నెల 300 తీసుకొచ్చి ఒక గడియారం కొనిచ్చిన నాన్న. ఎందుకు ఈ గడియారం, మన టైం ఎక్కడి నుంచి బాగుంటుందని చెప్పడానికి నాన్న అని చెప్పి. నాన్నలు మీ ముఖం అట్లా ఏముండదు, మన టైం బాగుంటుంది, నేను ఉన్నా కదా, నువ్వు మంచిగా అట్లాగే చెప్పడం నేర్చుకోవాలి. 2 నెలలు వెళ్ళిన 2 నెలలు వెళ్ళి వచ్చి ఆ 300 తోటి చిన్న ఫ్యాన్ తీసుకొని వచ్చిన. ఫ్యాన్ తీసుకొచ్చి ఇంట్లో ఫిట్ చేయించిన. నాన్న వచ్చిన తర్వాత ఒకసారి అట్లా పైకి తీసి, ఈ ఫ్యాన్ ఎవరు తీసుకొచ్చారు అంటే మనవాడు తీసుకొచ్చాడు. నాన్న పిలిచింది. నాన్న ముందర నేను మాట్లాడేంత ధైర్యం నాకు ఎప్పుడు లేదు. తీసుకొచ్చారంటే, నాన్న నేనే తీసుకొచ్చినాను. ఎందుకు తీసుకొచ్చినావు? మొదట ఒక కారణం చెప్పినావు కదా మొదటి నెల, 2వ కారణం చెప్పు అంటే, ఇప్పటి నుంచి మన గాలి నడుస్తుంది నాన్న ఇది అని చెప్పారు. అంటే నాన్న అప్పుడు నన్ను దగ్గర తీసుకొని, జీవితంలో నాన్న నన్ను 2 సార్లు దగ్గర తీసుకున్నాను. ఆ 2 మాటలకి. ఒకసారి ఆ గాలి నడుస్తుంది అంటే నాన్న ఏం చెప్పాలో తెలియక నవ్వుతో నన్ను దగ్గర తీసుకొని, నేను పుట్టిన తర్వాత 7 రోజులకి అమ్మగారు పోయింది కాబట్టి నాన్న నా మీద కోపంతో ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే నేను పుట్టడమే అమ్మ పంపించినాను కదా. కానీ కాలానుగుణంగా నాన్న మారటం జరిగింది. నాన్న నా దగ్గరికి రావడం, నాతో మాట్లాడటం, అప్పుడప్పుడు దైవం గురించి మాట్లాడటం, చెప్పడం జరిగింది నాన్న. అయితే ఒకసారి నాకు గాయత్రి అంటే ఎక్కువ ఇష్టం. గాయత్రి ఉపాసన చేయాలి, అందరూ గాయత్రి యజ్ఞోపవీతం, బ్రాహ్మణులలో ఏమంటారు, యజ్ఞోపవీతం తీసుకుంటేనే గాయత్రిని పఠించాలని ఒక నియమం ఉంది. తండ్రి ఉపదేశిస్తేనే గాయత్రి చేయాలి. నాన్నకు ఒకసారి చెప్పిన, నాన్న నేను గాయత్రి యజ్ఞోపవీతం వేసుకోవాలనుకుంటున్నా అని చెప్పిన. అప్పుడు నాన్నగారు అన్నారు, ఇప్పుడు ఎందుకయ్యా నీకు ఇవన్నీ అని. నాన్నగారు అంటే, ఇవన్నీ ఇప్పుడైతే తర్వాత నేనేంటో తెలుస్తుంది అందరికీ అని చెప్పి. మళ్ళీ నాన్న సంతోషించి అన్నీ ఏర్పాట్లు చేసేసి గాయత్రి యజ్ఞోపవీతం వేయాలి. ఆ రోజు ఇట్లాగే అందరం కూర్చున్నాం. నాన్న కూడా వచ్చి కూర్చొని దానికి సంబంధించిన కార్యక్రమాలు, హోమ కార్యక్రమం ఉంటుంది. గాయత్రి చేయాలంటే, వేయాలి అంటే అవన్నీ జరుగుతున్నప్పుడు ఒక కుంభవృష్టి పడ్డాడు. ఆ సమయంలోనే యజ్ఞోపవీతం నాన్న లేవకుండా ఆ వర్షంలోనే యజ్ఞోపవీతం వేసేసి. గాయత్రి చేయటం ఎందుకు అంటే,
మనలో ఉన్న దుర్గుణాలను తీసివేస్తాడు అమ్మవారు. నేను రోజు త్రికాల సంధ్యావనం చేసుకున్నాను. ఇక్కడికి వస్తున్నా, నేను పొద్దున్నే సంధ్యావనం చేసుకుని ఇక్కడికి వచ్చేసి రోజు నేను గాయత్రి తప్పకుండా చేసుకుంటాను. ఎన్ని వర్షాలు పడినా, ఎన్ని పిడుగులు పడినా. ఎందుకు నేను చేసుకుంటా అంటే మీరు కూడా అది అలవాటు చేసుకోండి. దేవుణ్ణి స్మరించే మనం అలవాటు చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. నేను రోజు అమ్మవారిని రోజు బాలా చేసుకుంటా. బాలా త్రిపుర సుందరి అంటే నాకు చాలా ఇష్టం. బాలా త్రిపుర సుందరికి రోజు నేను అభిషేకం చేసుకున్నప్పుడు నా ముందుకు వచ్చి హనుమంతుడు కూర్చుంటాడు. రోజు జరిగే ప్రక్రియ ఇది, ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు. రోజు వస్తారు, రోజు కూర్చుంటారు. కొంతమంది అన్నారు, స్వామి మీరు ఏ విధంగా చేస్తారు? చాలా మంది సాధన చేయడానికి వస్తూ ఉంటారు కదా, స్వామి మేము సాధన చేయాలి, స్వామి మేము ధ్యానం చేయాలి, స్వామి మేము నామస్మరణ చేయాలి. ఇవేమి అవసరం లేదు. ఇవన్నీ మీకు అవసరం లేదు. ధ్యానం ఎవరు చేయాలంటే ముసలి వాళ్ళు చేయాలి. నామస్మరణ ఎవరు చేయాలంటే ముసలి వాళ్ళు చేయాలి. మీరు ఏం చేయాలి అంటే ఒక మంచి గురువు దొరికినప్పుడు గురువు సేవ చేయాలి. గురువు సేవ అంటే పైసలతోనే కాదు, పైసలతో వచ్చే సేవ కాదు. గురువును చూస్తూ బతికేయాలి, గురువుతో మాట్లాడుతూ బ్రతికేయాలి, గురువుతో నడుస్తూ బ్రతికేయాలి. మనం ఎప్పుడైతే అది చేస్తామో మనకు తెలియకుండానే గురువు ఆ జ్ఞానాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. గురువు తెలియకుండా ఇస్తాడు. అందరూ అనుకుంటాం గురువు ఉపదేశం ఇవ్వాలేమో. ఈ మధ్యలో కొంతమంది అడుగుతాం, స్వామి మీరు ఒక మంత్రదీక్ష ఇవ్వండి అంటే, ఒకవేళ మీరు నామస్మరణ చెయ్యాలి, నేను నామస్మరణ చేస్తేనే మంచిది అనుకున్నప్పుడు 2 అక్షరాలతో నామస్మరణ చేయాలి. 2 అక్షరాలు ఏదన్నా రామ, దుర్గా, బాల ఇట్లాంటి ఈ 2 అక్షరాలతో చేస్తే మనం ఎక్కువసార్లు వాటిని జపించగలుగుతాం. చాలామంది ఏం చేస్తారంటే చాలా అక్షరాలతో చేస్తారు, వాళ్ళు జపం చేయలేరు, దాంతో వాళ్ళ మనస్సు స్థిరంగా ఉండదు, ఇంట్లో గొడవలు అయితే ఉంటుంది. మనం ఎక్కువ స్మరణ ఎప్పుడైతే చేస్తామో, గురువుని చూస్తూ మనం ఎప్పుడైతే బ్రతికేస్తామో, గురువు ఎప్పుడైతే, నేను అసలు నిజంగా కూడా ఏ ఉపదేశాలు వాటికి జోలికి వెళ్ళను. ఎందుకంటే నాకు ఆ సమయం ఉండదు, ఆ ఆలోచన ఉండదు. గురువు నుంచి వచ్చే ఏదైనా ఒక మాట ఉన్నా ఆ మాట మనల్ని, మన కుటుంబాన్ని, మన వంశాన్ని, మన తరాన్ని కాపాడుతూ ఉంటుంది. అందుకనే గురువుని కాపాడడం నేర్చుకోవాలి. అంతేగాని కొంతమంది అంటారు, ఈ మధ్యలో ఒకరు అన్నారు, నేను ఈ మధ్యలో నాకు సమయం దొరకక చాలా రోజులైంది. నేను నిన్నగట్టు మొన్న కర్ణాటక వెళ్ళి వచ్చాను. కర్ణాటక వెళ్ళి వచ్చేటప్పుడే మా పిల్లోడికి ఫోన్ చేశారు. ఒక ఆమె తల ఆపరేషన్ అయిపోయింది. ఒక ఆమె తల ఆపరేషన్ అయింది. తల ఆపరేషన్ నేను వద్దని చెప్పిన వాళ్ళకు ఒక 20 రోజుల ముందే తల ఆపరేషన్ అయింది. ఆమె కోమాలో ఉందని ఒక ఫోన్ వచ్చింది పిల్లలు. నేను వింటున్నాను, ఆ పిల్లవాడికి ఫోన్ వస్తుంది, నడుపుతున్నట్టు కారణం. రెండో ఫోన్ కొంతసేపటి తర్వాత వచ్చింది. ఒక ఆడపిల్ల కడుపులో పాపనైనా బతుకుతుంది, లేకుంటే తల్లి అయినా బతుకుతుంది. రెండోది వచ్చింది. మూడోది సిద్దిపేట పక్కకు చెన్నదాపురం అనే గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి 3వ కాల్ వచ్చింది. ఆమె కూడా బ్రెయిన్ ఆపరేషన్ చేసింది. భూపతి రెడ్డి గారు అనుకుంటా, వాళ్ళు పద్మ అనుకుంటా అక్క పేరు. బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. ఆమె కూడా కోమాలో దగ్గర ఉంది అని చెప్పింది. అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా నా ఆలోచన ఏంటంటే బ్రతికిస్తున్నా అని చెప్పలేను, కానీ బ్రతికిచ్చేస్తాను. అంత కొట్లాడగా వెళ్తున్నాను దేవుడి. అంటే కొంతమంది అంతా నిజం జరుగుతుంది అయితే అంటారు, నిజంగా కూడా జరుగుతుంది. కానీ అక్కడ ఒకటి నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే, నేను ఎవరికైతే వద్దు అన్నానో ఆమె వెళ్ళిపోయింది. పాపం నిన్ననే వెళ్ళిపోయినా. నాకు అది బాగా బాధ అనిపించింది. అంటే గురువులు బాధ, జాలి, దయ ఉంటాయా అంటే మన వాళ్ళ కోసం బాధపడాలి, మన వాళ్ళ కోసం జాలి చూపించాలి. మనం కాదన్న వాళ్ళ కోసం కన్ను వ్యక్తి కూడా చూడకూడదు. మనల్ని వద్దని వెళ్ళిన వాళ్ళను అసలు కన్నెత్తి కూడా చూడకూడదు.
ఇంకొకటి మీరు అసలు మీ జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మీకు మీరు బతకడం నేర్చుకోండి. మొదట మంది మీద ఆధారపడకుండా మీకు మీరు ఎప్పుడైతే బతకడం నేర్చుకుంటారో అప్పుడు మీరు గెలవడం మొదలైతే మీరు బతకడం నేర్చుకున్నప్పుడు రోజు ఏడుస్తూనే కూర్చోవాల్సి వస్తుంది. నా వరకైతే నా వరకునే బలం ఉంటా, మీరు కూడా అంత బలం ఉండాలని చెప్తుంది. జీవితంలో ఎంత కష్టమైన క్షణం వచ్చినా నవ్వటం నేర్చుకోండి. ఎందుకంటే అట్లాంటి కష్టమైన క్షణాలు మళ్ళీ రావు. ఒకవేళ మనం ఎవరైనా ఇబ్బంది పెడుతున్నాము అనుకుంటే నాకు చాలా మంది చెప్తారు, స్వామి వాడు బాగా అన్నాం ఇబ్బంది పెడుతున్నాడు, వాడు శత్రువులా మనం చూస్తున్నాడు అంటే వాడు శత్రువులా చూస్తే మనం దూరంగా ఉండగలరు. వాడు మిత్రుల్లా ఉంటే మనల్ని వెనక నుంచి వెన్నుపోటు పొడవడం కంటే వాడు శత్రువులా ఉంటే మనం జాగ్రత్తగా ఉండగలరు. కాబట్టి శత్రువులు ఉండటం కూడా సంతోషం అన్నారు. నేను ఇంతవరకు ప్రయాణం చేయాలనుకుంటున్నప్పుడు నన్ను ఎవ్వరూ దగ్గర తీయలేదు, సార్ ఎవ్వరూ తీయలేదు. దగ్గర తీసింది హనుమంతుల వారు మాత్రమే. నాకు ఏమి తెలియదు. నేను నడిస్తే నేను ఉడుకు రావాల్సి వస్తుంది, అంత బలంగా నడగలుగుతుంది. మా దుబాక నుంచి నేను ఆశ్రమానికి 9 నిమిషాలు నడుస్తాను. 9 నిమిషాలు, అది 3 కిలోమీటర్లు. అవన్నీ ఎట్లా వస్తాయి అంటే మనం ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి నేను లేను అంత నీకు చెప్పిన అన్నప్పుడు దేవుడు అన్నీ మనకి ఇస్తాడు. మనం కొన్ని దగ్గర బరువు పెట్టుకొని దేవుడు కొన్ని చెప్తే మనకి ఏమి ఇస్తారు? హనుమంతుల వారు ఏమైనా ఇవ్వగలుగుతారా? మీకు అర్థమవుతుందా? నచ్చుతుందా చెప్తే? మీ దాకా నేను అందినానా? కొంచెం నువ్వు అనొచ్చు కదా. ఎందుకంటే మీకు మీరు బతకడం నేర్చుకున్నప్పుడే మీ పిల్లల్ని బతికించగలరు. మీకు మీరు బతకడం నేర్చుకున్నప్పుడు మిమ్మల్ని కుటుంబాన్ని తొక్కేయడానికి 100 మంది రెడీ అయ్యింది. అందుకనే జీవితంలో బాధ అస్సలు పడకండి, భయము అస్సలు పడకండి. భయపడుతూ కూర్చుంటే ఓడిపోతారు. భయపడటం నేర్చుకుంటారా, వదిలేస్తారా? భయం వస్తే ఏమి చెప్పండి? చంపేస్తుంది భయం పని ఏంటి? చంపేయకండి. రోజు భయపడుతూ కూర్చోవాలి. ధైర్యం వస్తే ఏంటి? బతికించండి. మీరు ధైర్యం ఉండడానికి ఇష్టపడతారా, భయం ఉండడానికి ఇష్టపడతారు? అంటే కొంతమంది ధైర్యం ఉన్నారు. ఇక్కడ ఉన్న 3 చెప్తాను, మీకు చెప్పొస్తలేదేమో. అరే అన్న ఇంకా బలంగా చెప్పండి. నేను చెప్తే మీరు అంటున్నారా? మీ మనసులో లేదా? సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరే చెప్తున్నా. ఇంకా చెప్పొచ్చు అన్న మనం. ఇంకా మనకెవరున్నారు? హనుమంతుల వారు ఉన్నారు. హనుమంతుల వారు ఉన్న తర్వాత కూడా భయపడుతున్నాము అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేం లేదు. అందుకనే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా పంటి దిగువన భరించి గెలవండి. మీ కష్టాలను, మీ బాధలను మీ చుట్టుపక్కల వాళ్ళకు దయచేసి ఎప్పుడు చెప్పకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ కష్టం వచ్చింది పక్క వాళ్ళకి చెప్తాను మీరు అనుకున్నారు అనుకోండి, వాళ్ళే మొదట మిమ్మల్ని తొక్కేయడానికి వాళ్ళ పరిపూర్ణమైన ఆలోచన మొదలుపెట్టారు. మీకు ఎంత కష్టం వచ్చినా సరే, ఒకవేళ మీకు తప్పకుండా ఇంకా బాధ అయితే ఎక్కడన్నా అడవిలో పోయి ప్రశాంతంగా ఒక్కరు కూర్చొని రాను, మీకు ఏ బాధ ఉండదు. అంతేగాని నాకు బాధ వచ్చింది కదా నేను పక్క వాళ్ళకి చెప్తా అంటే బయటవాడు మనని ఏమన్నాడు, ఈ పక్కవాడు మొదలు పెట్టాడు. అందుకనే పక్క వాళ్ళకి కానీ ఎవ్వరికి కానీ మీకు ఏ కష్టం వచ్చినా చెప్పదు. యుద్ధం ఎక్కడి నుంచో మొదలు పెట్టాలండి, ఇంటి నుంచే మొదలు పెట్టాలి. ఇంటి నుంచి మొదలు పెట్టినే యుద్ధం అయిపోయింది. ఇంట్లో వాళ్ళని మెప్పించాలి, బయట యుద్ధం చేయాలి. లేకుంటే ఇంట్లో మెప్పించకపోయినాము అనుకోండి, ఇంట్లో యుద్ధం ఇంకా తారాస్థాయికి వెళ్తుంది. అందుకనే మనం ఇంట్లో గెలిచినామంటే బయట గెలవచ్చు. ఇంట్లో గెలవలేదు అనుకొని నేను ప్రపంచాన్ని గెలుస్తున్నా అనుకుంటే పొరపాటు. ఇంట్లో మన సహధర్మచారిని మనం ఎప్పుడైతే
ఓపికతో ఒప్పించుకుంటామో బయట ప్రపంచాన్ని అంతకంటే ఎక్కువ ఓపికగా మనం గెలవగలుగుతాం. అర్థమవుతుందా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ రామ్. వస్తుందా? ఇంకా కొంచెం గట్టిగా అనొచ్చమ్మా. మీరు నమ్మండి నమ్మకపోండి, మళ్ళీ నా అట్లాంటి మీకు దొరకదు. మీరు నమ్మినా నమ్మకున్నా నాకు ఏం బాగలేదు, కానీ మంచి దొరకదు మీకు. మీరు మంచి దొరకాలి అంటే చలో ఎవరైనా ఒకరు ముందు అడిగేయాలి. కష్టమైన సుఖమైన బాధ అయినా కన్నీళ్ళైనా ఒక్కరితో నడవాల్సిందే. అంతేగాని మనిషిని ఏమార్చే ప్రక్రియ చేయదు. మనిషిని ఏమార్చడం అస్సలు లేదు. నిజాయితీగా బతకడం నేర్చుకోవాలి. మనం నిజాయితీగా ఎంత బతకమో అంత గొప్పగా ఉండగలుగుతుంది. మీలో ఎంతమంది ఉన్నారు? ఎవరు ఎప్పుడు చనిపోతారో మీకు ఎప్పుడన్నా తెలుసా? ఎవరికన్నా తిరిగినప్పుడు పైసే చేసుకుంటాం, పడేసే ఎట్లయితే అట్లయితే, పోతే పోతాం, ఉంటే ఉంటాం. పోయిన తర్వాత మనకు పేరు ఎట్లాగో వస్తుంది. ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళనే కదా, ఉండాల్సిన వాళ్ళని ఉంటారు. అయితే గురువు దగ్గరికి వచ్చేవారు దానికి కొంచెం మార్పు జరిగింది. గురువు ఏం చేస్తారంటే తను దైవాత్మగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. దైవాత్మగా రూపాంతరం చెందినప్పుడు తనకిష్టమైన శిష్యులను ఇంకో జన్మలో తీసుకెళ్ళి వాళ్ళతో మళ్ళీ తన పరిచయాన్ని కొనసాగించాలి. గురువు అనుకుంటే ఇవన్నీ గురువు అవసరం ఎప్పుడు వస్తుంది అంటే ఇదే సందర్భంలో వస్తుంది. ఇంకొకటి కూడా మనం జరిగిన, క్షమించండి మీకు ఎక్కువ మాట్లాడుతున్నాను, మీరు అన్యదా భావించకండి. నాకు ఇష్టమైన వ్యక్తి, నాకు మిమ్మల్ని కలవడానికి ఈ కాన్వాయ్లో ఎవరైతే అందరినీ పిలవడానికి ఇష్టమైన వ్యక్తి పాపం తను మన వారు కూడా స్వర్గస్థులయ్యారు. నేను భాస్కరంగా కూడా అదే చెప్పిన. నా జీవితంలో కన్నీరు కార్చిన మొదటి క్షణం అది ఒక్కటే. ఎందుకంటే ఆయనకు పాప పిల్లలు లేదు, నేనే కొడుకులు భావించి, కొడుకులు భావించి నన్నే ప్రేమ చూసుకుంటుండు. కానీ ఒక 3 నెలల క్రితం నేను చెప్పిన, నువ్వు ఆ ఇంటి నుంచి వెళ్ళిపో నాన్న, ఇంటి నుంచి వెళ్ళిపోను ఆయనకు చెప్పిన. మారుస్తా నాకు తెలియక నాకు చనిపోయింది. అది నా జీవితంలో మొదటిసారి నాకు తెలియకుండా కన్నీళ్ళు నా నుంచి జారిపోయినాయి. ఎందుకంటే గురువు కంటి చుక్క కూడా పడటం కూడా తప్పే, గురువు కన్నీరు కాల్చడం కూడా తప్పే. ఒకవేళ గురువుని కన్నీరు కార్చేటట్టు చేసిన వాళ్ళు కూడా తరతరాలు ఆ దెబ్బ తాకుతూ ఉంటారు. గురువు విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ, తల్లిదండ్రులను బాధ పెట్టినా గురువును బాధ పెట్టినా అది తరతరాలు మనకు కొడుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మీరు ఎంత ఇబ్బంది అనిపించినా గురువుని కానీ తల్లిదండ్రులను కానీ బాధ పెట్టదు. మనం ఎప్పుడైతే బాధ పెడతామో మనకు తెలియకుండా అది మన పిల్లలకు, మన కుటుంబానికి తరతరానికి అది కాకునే ఉంటుంది. మీకు నిద్ర వస్తున్నట్టుంది. నేను చెప్పింది తప్పైతే కాదు కదా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. దగ్గరలో తాడువాయి తెలుసుకుంటుంటారు. తాడువాయిలో నేను చిన్నప్పుడు శబరిమాత నన్ను ఒకసారి పెంచింది. శబరిమాత ఎప్పుడు అనుకున్నాను, అసలు ఎంత అద్భుతం శబరిమాత. మన ఇంత దగ్గర ప్రాంతంలో శబరిమాత అద్భుతం అంటే అద్భుతం. ఆ అమ్మ నన్ను ఎప్పుడు దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంది. ఆ అమ్మకు సపరేట్ ఒక గది ఉంటుండే, దాంట్లో ఒకటి టీవీ ఉంటుంది. అప్పుడు పాతకాలం టీవీ కదా, ఆ చెక్కలు మోస్తుంటుంది. ఆ చెక్కలు తీసి డైనోడ టీవీ, ఆ టీవీ ముందర అమ్మ కూర్చొని నాన్న సినిమా చూద్దామా అంటున్నప్పుడు ఏడుకొండల మహత్యం సినిమా. అమ్మవారు శబరమ్మ అని ఒక 10 సార్లు నాతో కూర్చొని నువ్వు కూడా చూడు నాన్న అని చెప్తాను. ఆ గదిలోకి ఎవరు కానీ మగవాళ్ళకు ప్రవేశం లేదు. అప్పుడు నేను చిన్న పిల్లల్లా ఉంటుంది కదా,
ఎందుకో నా మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఏమైందంటే అమ్మ సమాధి అయింది. సమాధి అయిన తర్వాత మంది ఎవరు రాదు అసలు ఆ చివరి క్షణాలలో జనం ఎవరు రాదు. నాకు అసలు చాలా బాగా అనిపించింది. అమ్మ ఒక మాట అన్నది ఆ కాలంలో ఉన్నప్పుడు, నాన్న మా వాళ్ళను పెళ్లి చేసుకుంటావా అన్నది. నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ చిన్నపిల్లలు మీరు ఇదంటారే అమ్మా అని చెప్పింది. అంటే గురువు మాట తప్పదు అనడానికి అది ఒక నిదర్శనం. అది అయిపోయిన తర్వాత ఆ సమాధి అయినప్పుడు అమ్మవారిని బయట కూర్చోబెట్టి ఊరేగింపు జరుగుతుంది. అమ్మవారిని కూర్చోబెట్టి ఆ తాడబాయి గ్రామంలో ఊరేగింపు జరుగుతుంది. అప్పుడు పెద్ద ఆయన నేను చూసాను. అప్పుడు పెద్ద ఆయన అమ్మవారి సమాధి అయ్యే వరకు కూడా వారు అక్కడ ఉండి ఆ కార్యక్రమం ఊర్లో మొత్తం నడిచారు. వారు కూడా ఆ ఊర్లో మొత్తం నాన్నగారు నడిచి అమ్మవారి సమాధి అయ్యేదాకా ఉండి అప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ మనకే ఉండొచ్చు. తాడబాయి వెళ్ళలేదు, మీరు కూడా వచ్చారు. వారు వచ్చి అదంతా చూసుకొని వారు వెళ్ళిపోయారు. అప్పుడు మొదటిసారి వారిని చూడటం జరిగింది. తర్వాత అనుకోకుండా ఇక్కడికి రావటం, ఇక్కడి వాళ్ళు అక్కడికి రావటం, ఇక్కడ భాస్కరన్న గురించి చెప్పటం, భాస్కరన్న టైం ఇవ్వడు, మాట్లాడు, కేర్ చేయడం అని చెప్పింది. కానీ నేను కలిసిన ఇన్ని రోజులలో కూడా నాకంటే తను నన్ను ఎక్కువ ప్రేమిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమించడం నేర్చుకుంటే ప్రేమ తెలుస్తుంది. ప్రేమించడం నేర్చుకున్నప్పుడు ఎవరి ప్రేమ ఎవరికి తెలియదు కదా. మనం కోపంతో పోతే అందరూ కోపంగానే కనబడుతుంది ఎవరైనా. మనం ప్రేమతో పోయినప్పుడు అందరూ ప్రేమతో కనబడతారు. మనం ద్వేషంతో పోయినప్పుడు అందరూ ద్వేషంతోనే కనబడతారు. మనం ముంచాలని పోయినప్పుడు మనకంటే ముంచే వాళ్ళు ముందు వస్తారు. అందుకనే మన దగ్గర ప్రేమ ఉంచుకోవాలి. ప్రేమ ఉంచుకుంటే మనం ఏదైనా చేయవచ్చు. అందుకనే మీకు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మన దగ్గర ప్రేమను జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఎవరు అడిగితే వాళ్ళకి ప్రేమని ఇవ్వాలి. పైసా వస్తుంది పోతుంది. పైసను దాన్ని పక్కకు వదిలిపెట్టండి. పైసను పట్టుకుంటే మనం తొక్కేసేది పైసా అందరికీ బానిసేసి పైస వదిలిపెట్టండి. ఈ మధ్యలో గొప్ప ఏంటంటే నేను ఇంతకుముందు ఎవరింటికి వెళ్ళకపోయేవాడిని. ఈ మధ్యలో ఎవరి ఇంటికి వెళ్తే నాకు కూడా ఒక రేంజ్ పెట్టేసి అంత చెప్తున్నారు. అది నేనే షాక్ అవుతున్నాను. అసలు మీరు మా ఇంటికి కానీ మీకు ఎన్నని ఇచ్చేస్తే పైసలు అనే స్థాయికి వచ్చేసినాను. అంటే నేను కూడా ఆలోచించుకుంటున్నాను. నేను కూడా నాకు కూడా పైసలు ఇస్తారా? అంత ఇచ్చే అందరూ అక్కలు చెల్లెలే కదా, కూడలే. వాళ్ళ ఇంటికి వెళ్ళటం పెద్ద బాధ కదా. కానీ నాకు కొంచెం భయం ఎక్కువ ఒక్కరిని ఇంటికి వెళ్ళాలని. అందుకని నేను ఎటు వెళ్ళాలన్నా నాతో కాన్వాయి, నన్ను చూసుకోవడానికి మనుషులు, అక్కలు. నాన్న ఒక మాట అన్నారు, ఆడపిల్ల మొక్కే అని. ఈ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇంత బలంగా పైకి రాగాలి. ఆ మాట చాలా పెద్ద మాట. తను అంత సరళంగా చెప్పినట్టున్నారు కానీ అది సరళమైన మాట కాదు. అది పోయే ప్రాణాన్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే మాట. అందుకనే ఆడపిల్ల ఏదైతే మొక్కు అన్నారో ఆ మొక్కు నిజంగా నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది. నన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టాలని చూసిన వీడు ఎంత పైకి ఎట్లా వస్తున్నాడు, వీడిని ఏం చేసినా వీడు ఇంతేనా అనే స్థితి తీసుకొచ్చుకున్నాడు. మీరు దీన్ని చేయాల్సింది ఏంటంటే ఓపిక ఉండాలి. బయటవాడు ఎగురుతున్నాడు కదా అని మనం ఎగరాల్సిన అవసరమే లేదు. దాన్ని స్పందించాల్సిన అవసరమే లేదు. వాడు ఎవడో మాట్లాడుతున్నాడు అంటే మనం మాట్లాడాల్సింది ఏం లేదు. మనం మాట్లాడుకుంటుంటే మన సమయం వృధా. మనం ఒకడు అనుకున్నాడంటే మనం వాడి మాటలు వినకుండా పక్కన నుంచి వెళ్ళిపోవాలి. అంతేగాని ప్రతి వాడి మాట వింటే బాధ ఎక్కువ అవుతుంది. ఆ బాధ అవసరమా మనకు? ఆ బాధతోటి మనకు వచ్చే ఆలోచన ఏముంటుంది? ఏ ఆలోచన ఉంటుంది కదా. మీకు అర్థమవుతుందా? మీరు దీంట్లో ఏదైనా ఒక్కటన్నా పాటించండి. ఈ రోజు నుంచి మీరు ఏం పాటించాలనుకుంటున్నారు? ప్రమాణం చేసి చెప్పండి. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రోజు నుంచి భయం లేకుండా చెడ్డ పని చేయొద్దు. భయం లేకుండా బతుకున పని చెడ్డ పని చేయొద్దు. ఇంకేమైనా చెప్పండి. ఇంకేమైనా చెప్పగలుగుతారా? హనుమాన్ చాలీసా చేయండి.
మా ఇక్కడ ఉన్న పిల్లలు 1008 దేవాలయాల్లో హనుమాన్ చందనం పెట్టించింది. మా పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు ఒక 3-4 జితేంద్ర రెడ్డి అని ఒక పిల్ల, ఆనంద్ రెడ్డి, అభినందన్ రావు, కొంతమంది ఒక పిల్లలుగా తయారై 1008 దేవాలయాల్లో హనుమంతునికి చందనం పెట్టించారు. హైదరాబాద్లో ఉన్న దేవాలయాలన్నిటికీ చందనం ఉంది. మన ప్రాంతంలో కొన్ని వేల హనుమంతుని ఆలయాలు ఉన్నాయి. హనుమంతుని ఆలయాలలో కూడా చందనం పెట్టించడం జరుగుతుంది. మీరు కూడా అనవసరంగా చాలా పైసలు ఖర్చు పెడతారు. హాస్పిటల్లో పెట్టడం కంటే హనుమంతునికి పెట్టండి. హనుమంతుని పెడితే హనుమంతుడు తప్పక రక్షిస్తుంది. మీకు ఇంకొకటి తెలియదు, ప్రతి ఆడపిల్లకు 1008 మంది ఆడపిల్లలకు, ప్రతి ఆడపిల్లకు 10,000 రూపాయల చొప్పున ఇప్పటికి 1008 మంది ఆడపిల్లలకు ఇచ్చింది. అంటే వెండి పెరగనంత వరకు వెండి గాజుల గురించి చేసింది. వెండి పెరిగిన తర్వాత కొంచెం వెనక్కి తగ్గినాయి. ఇంట్లో వాళ్ళు అన్నారు, మనకు పైసలు అందరికి ఇచ్చేసి అని తను చెప్పింది. అమ్మ మన ఇంట్లో ఉన్న నా సహధర్మచారిని సహాయం లేకపోతే నేను సాధించలేను. కూడా హనుమంతుడికి చందనం పెట్టించలేను. ఈ ఆడపిల్లలకు 1008 మంది ఆడపిల్లలకు పుట్టిన ప్రతి ఆడపిల్లకు 10,000 రూపాయల చొప్పున అందరికి ఇచ్చినాం. అంతకుముందు 19,000 రూపాయల చొప్పున ఒక 350 మందికి ఇచ్చినాం. దాని తర్వాత తక్కువ చేస్తూ బియ్యము, పైసలు, ఒక చెట్టు ఇవ్వడం చేసేసి ఇప్పటికి 25,000 చెట్లు అందరికీ నేను పంచించింది. 25,000. ఎందుకంటే పాప పుట్టడంలోనే పాపతో వాళ్ళు చెట్టు పెట్టుకుంటారు. పాపను ఏ విధంగానైతే పెంచుతారో చెట్టును ఆ విధంగా పెంచమని చెప్పిన. నేను చూసినంతలో చాలామంది దాన్ని ఇష్టపడ్డారు. ఆడపిల్లలు ఎట్లా చేస్తారు, ఒక తమ్ముడు ఇచ్చిండు, ఒక అన్న ఇచ్చిండు, మా మామ ఇచ్చిండు అని కొంచెం ప్రేమ ఎక్కువ చూపించి ఆ చెట్టుకి కొంతమంది ఎక్కువ నీళ్ళు పోయడం వల్ల కూడా చెట్టు ఎండిపోయింది. కొంతమంది ఆలోచించి పోసిన చెట్టు ఎండుకుంది. అంటే ఆ చెట్టు వల్ల ఏమైతుంది అని వచ్చింది. చెట్టు మన కుటుంబాన్ని కాపాడుతుంది, చెట్టు మనల్ని కాపాడుతుంది. చెట్టు మీద పక్షులు గూడు పెడతాయి. ఆ చెట్టులో పక్షులు గూడు పెట్టడం వల్ల మనకు అందంగా కనబడుతుంది. ఆ పండ్లు మనం తినగలుగుతాం. మీరు కూడా అక్కడక్కడ, ఇప్పుడు ఈరోజు భాస్కరణ పుట్టినరోజు అయింది కదా, అట్లాగే భాస్కరణకు సంబంధించిన వాళ్ళం అందరం చెట్టు పెట్టడం నేర్చుకుంటాం. మీ పుట్టినరోజు కూడా పిల్లలకు చెట్లు పెట్టడం నేర్చుకుంటాం. మీ దగ్గర ఉన్న స్కూల్స్లో కూడా చెట్లు ఇవ్వడం నేర్చుకోవాలి. చెట్లు చేస్తే మనం సంతోషంగా ఉంటుంది. మీకు తెలుసో తెలియదు, మన ఆశ్రమం దగ్గర వర్షం ఎక్కువ పడుతుంది. రోజు వర్షం పడుతుంది అక్కడ. ఎందుకంటే చెట్లు పెట్టడం, అక్కడ రోజు హోమాలు జరగడం, రోజు దైవానికి సంబంధించినవి. మీరు తెలంగాణ కానీ పక్క రాష్ట్రంలో కానీ ఇంకెక్కడ రాష్ట్రంలో మన దగ్గర జరిగినంత రామనామం ఎక్కడ జరగదు. మీకు అది తెలుసు. బయట రామనామం చేస్తారు, లోపల దర్శనం అయ్యేంత వరకు రామనామం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా రామనామం ఆగిపోదు. అందరూ అంటారు రామనామం గొప్పతనం ఏంటంటే రాముడు మనతోటి ఉండి నడిపించాడు. రాముడు మనలో ఉండి నడిపించాడు. మామూలుగా ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నారు, లేకపోతే మీరున్నారు. పెద్ద ఆయన దగ్గరికి ఎంతమంది వస్తారు, అంతమంది నమ్మాల్సింది కదా. కానీ హనుమంతుడు మాత్రం రాముడు ఒక్కనే నమ్మాడు. రాముడు చాలామంది నమ్మాడు, హనుమంతుడు మాట తప్పలేదు. రాముని నమ్మింది, రాముని కుటుంబాన్ని కాపాడింది. రాముడిని బాధలో ఉన్నప్పుడు రాముడికి ధైర్యం చెప్పింది. రాముడు మనకేం నేర్పించింది, తమ్ముడితో మంచిగా ఉండాలి, తమ్ముడు అన్నతో మంచిగా ఉండాలి. సీతమ్మ వారు ఏం నేర్పించింది, భర్తతో ఏ విధంగా ఉండాలి, భర్తను ఏ విధంగా చూసుకోవాలి. హనుమంతుల వారు ఏం చేసింది, ఒక్కడే గురువై ఉండాలి, ఆ ఒక్క గురువునే నిరంతరం స్మరించాలి. ఈ జన్మకు మరు జన్మకు ఇంకెన్ని జన్మలున్నా గురువుతో నడిచే స్థాయి, తలన, దారి అవన్నీ దొరకాలి. అంత గొప్పగా మనం ప్రార్థించాలి. అంత గొప్పగా ప్రార్థించినప్పుడే మనం గురువుకు దగ్గర అవ్వగలుగుతాం. చాలామంది అడుగుతారు, మీకు దగ్గరికి రావాలంటే ఏం చేయాలి, మిమ్మల్ని మీరు ముట్టుకోకుండా దూరం ఉంటే ఎట్లా అని అడుగుతుంది. మీరు ఆశ్రమం గేట్ దగ్గరికి వచ్చినప్పుడే నా వల్ల అయిపోయింది. మీరు ఆశ్రమం గేటుకు దాటినప్పుడే నా వల్ల. ఎప్పుడైతే గేట్ లోపలికి వస్తారో అంతా నాదే. మీరు గేట్ బయటకు వెళ్ళిన తర్వాత కూడా అప్పుడు నేను చూసుకోగలను. ఈ మధ్యలో చాలామంది వస్తూ ఉంటారు,
స్వామి సమయం ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు, ఒక్క క్షణమే ఇస్తున్నారు, ఒక్క క్షణం కూడా మాట్లాడట్లేదు అని మీ రిపోర్ట్స్ అని నా దగ్గర ఉన్న తర్వాత నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా చూపు చాలు కదా, పెద్ద అన్నారు కదా చూపు ఉండాలి అని. ఆ చూపు చాలు. నేను దస్సి అయిపోతాను, అంటే అలసిపోతాను. 100 మందితో మాట్లాడలేదు, కానీ 1000 మందితో మాట్లాడలేదు కదా. 1000 మందితో మాట్లాడాలంటే చాలా కష్టం అయిపోతుంది. మీకు నేను ఎట్లా చెప్పడం నాకు అర్థం కాదు. కొంతమంది స్వామి మీరు నాకు సమయం ఇవ్వట్లేదు, మీరు సమయం ఇవ్వట్లేదని మీరు అనుకుంటారు. నా సమయం మొత్తం నీకే. నాకు అసలు దేనికి ఆశ లేదు, దేని మీద ఆశ లేదు, దేని గురించి ఆశ లేదు, దేని గురించి నిజంగా మీరు నమ్మండి. మీకోసం బతకడానికే వచ్చిన. ఇప్పుడు వెళ్ళండి అంటే ఇప్పుడు వెళ్ళలేదు. అంత నాకు పెద్ద ఆశలు, ఆశయాలు, సంపాదించుకోవడాలు ఏం లేదు. నేను కొంతమంది అన్నారు మామూలుగా ఎక్కడాలి బోర్ల మాటలు. కొంతమంది అన్నారు స్వామి కారు 2 కోట్లు ఉంటుంది కదా. ఆ కారు నాది కాదు అసలు. మీరు నాకు ఒకరు ఇచ్చింది అది. మీరు స్వామి, మీరు నా గురువు కాదు, మీకు ఆ స్థాయి ఉండాలి అని చెప్పి ఒక కుటుంబం నాకు తీసుకొచ్చి ఇచ్చిన కాదు. అది నాది కాదు. నేను వేసుకున్న చొక్కా కూడా నాది కాదు. నేను అంతా లోపల ఉంటాను, దగ్గర ఎవరికి ఉంటా, దూరంగా ఉంటాను. కోడలు తీసుకొచ్చి ఇది చాలా మంది బట్టలు తీసుకొచ్చి బట్ట ఒక్కటి వేసుకోవాలి మీరు, ఇది కంపల్సరీ వేసుకుంటారు కదా అని. కొంతమంది స్వీట్ తీసుకొస్తారు, ఈ స్వీట్ మీరు తినాలి. నేను స్వీట్ తినను, ఉప్పు తినను, చక్కెర తినను, నూనె తినను, అన్నము తినను. అన్నము ఈ మధ్యలో ఇంట్లో వాళ్ళు చెప్పింది కొంచెం తినటం కూడా నేర్చుకో అన్నము అని చెప్పింది. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి సహధర్మచారి. ఆ అమ్మ మాట కూడా మనం వినాలి కాబట్టి ఆ కొంచెం అన్నమన్నా తింటున్నాం. ఈ మధ్యలో జనం ఎక్కువ అవుతున్నారు కదా. జనాన్ని కాపాడాలి, జగాన్ని ఏడాలి, 2 చూడాలని కొంచెం బలం ఉన్నారు. మన వెనక కూడా కొంతమంది జిత్తులు మారిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని కూడా తొక్కుతూ వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ నోరును మోయించాల్సి వస్తుంది. మన కను సైడ్తోనే వాళ్ళను పక్కకు జరపాల్సి వస్తుంది. నా ఒక్కరి కోసం కాదు, చాలా మంది వచ్చి అంటారు కదా స్వామి నన్ను కాపాడవచ్చు కదా. తప్పక కాపాడతాను. మీకోసమే నాకు హనుమంతుడు అన్ని నేర్పించి ఇచ్చారు. మిమ్మల్ని కాపాడకుండా మిమ్మల్ని వదిలిపెట్టే అంత కాదు. మీరు నన్ను వదిలిపెట్టి ఏదో ఒక సందర్భంలో వెళ్ళిపోతుండదు. గురువు అనే వ్యక్తి శిష్యుని ఎప్పుడు వదిలిపెట్టాడు. ఎప్పుడు తన మనసులో శిష్యుడికి స్థానం ఇస్తాడో ఆ శిష్యుని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాడు. ఇక్కడ సంతోష్కి ఆ స్థానం ఇచ్చింది. సంతోష్ వాళ్ళ ఇంట్లో గురు చరిత్ర పారాయణ అవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా నాకు ఒక సంతోషం అనిపిస్తుంది అంతే. ఆయన సంతోషాన్ని నాకు ఇచ్చిందా. ఇంట్లో వాళ్ళు అంటారు, చాలాసేపు మాట్లాడతారు వచ్చిన వాళ్ళతో. సాయంత్రం కూడా ఎవరైనా భాస్కర్ వాళ్ళు వచ్చినా మాట్లాడతారు, ఇంకెవరైనా వచ్చినా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆకలి మీద లేదా అంటే ఆకలిని ఎప్పుడు చంపేసి, 2 కోపాన్ని చంపేసి, 3 వచ్చిన వాళ్ళకు వాళ్ళని బతికించుకోవాలి. నా కోసం వచ్చిన వాళ్ళు, నా అనుకున్న వాళ్ళని బతికించుకోవాలి. నేను అవన్నీ తయారు చేసుకొని అంత బలంగా వచ్చినాయి కాబట్టి మీకు ఇంత బలంగా నేను చెప్పగలుగుతున్నాను. నాకు తెలిసిన ఒక వాళ్ళు వచ్చారు, వాళ్ళు బాగా ఇబ్బందితో వచ్చింది. ఆరోగ్యమైన సమస్యతో వాళ్ళు బాగా కష్టంతో వచ్చింది. వాళ్ళ దగ్గర పైసలు లేదు. ఆయనను తీసుకొని సిద్దిపేట తీసుకుని వెళ్ళారు. సిద్దిపేటలో కూడా అక్కడ ఎవరు పట్టరు, హైదరాబాద్ తీసుకుని వెళ్ళాలి అని స్వామివారికి ఒక మాట చెప్పండి అని చెప్పి వచ్చేమనండి, నా దగ్గరికి వచ్చేమనండి చెప్పారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కొడుకు ఒక్కడే కొడుకు. మా నాన్న చంపుతారా స్వామి అని. చూద్దాం ఎవరెక్కడ చేస్తారో చూద్దాంలే, దానికి ఏముంది. వాళ్ళ నాన్నగారు వచ్చింది 4వ సంవత్సరం. ఇప్పటికి వాళ్ళ నాన్నగారు బతికే ఉన్నాను. వాళ్ళది కుస్తీల దగ్గర మండేపల్లి గ్రామం. ఆయన పేరు దేవయ్య, ఆమె పేరు కనకవ్వ. ఆమె పేరు. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇప్పటికే ఆశ్రమానికి సేవ చేస్తూనే ఉన్నారు. అయితే
నాకు మనమడు పుట్టింది. మొదటి మనమడు పుట్టిన తర్వాత ఆ చిన్నోడికి మాటలు రాలేదు. మాటలు రాకుంటే ఎందుకో ఒకసారి ఉదయం ఆశ్రమంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ పిల్లాడు అల్లరి నిలబడ్డాడు ఆశ్రమం బయట నుంచి. ఒక 50 రూపాయలు తీసుకుందా అమ్మ దగ్గర నుంచి అని చెప్పిన. 50 రూపాయలు ఇవ్వడం, పైసలు తీసుకురా, ఇవన్నీ ఆడపిల్లలు చెప్పే మొదటి మాట, భక్తులు కాపాడుకోవడానికి చెప్పుకున్న మొదటి మాట. కానీ మనం వినం కదా, వినక మనం ఏం చేసుకుని తొందరపడుతూ ఉంటాం. నచ్చుతుందా? ఎందుకో చెప్పాలనిపించింది, ప్రకృతి సహకరించింది. ఇంకో విషయం, ఇక్కడ వర్షం పడుతుందని నిన్న ఫంక్షన్ హాల్ మాట్లాడుతా అన్నారట. వర్షం భయపడతాం, మనం భయపడతాం, చూద్దామనే చూపిస్తాను. వర్షమే భయపడ్డది. నీకు అది కూడా చెప్తున్నా, ప్రతి దానికి భయపడదు. ఏం జరుగుతుందో చూద్దాం, ఏం చేస్తారో చూద్దాం, ఎవరేమంటారో చూద్దాం. మనం అన్నిటికీ భయపడితే ఇంకా మనం ఎట్లా గెలుస్తాం, మనం ఎట్లా పైకి రాగలుగుతాం, ఎవరు మనం పైకి తీసుకురాగలుగుతారు? అవునా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఇంతకుముందు నాగు పాములో పడుతుంది. నాగు పాములు అట్లంతా పట్టుకుంటుంది. కాటేస్తుంది కదా, కాటేసి చూద్దామంటే కొన్ని సంవత్సరాలు నాగు పాములు పట్టుకుని గొడవ చేసే సందర్భాలు కూడా ఉంది. ఇంట్లో వాళ్ళు చివరికి బాగా మొక్కుకున్నది, నీకు ఏదైనా అయితే ఎంత కష్టం అవుతుంది, పాములు కాటేస్తేది అని. మనిషి కంటే కాటేసేది ఏది లేదు, మనిషే కాటేసేది. నేను ఇప్పటికీ కొన్ని 100 పాములు పట్టుకున్నా, ఏది కాటేది. తేళ్లను పట్టుకున్నా, ఉడుమను పట్టుకున్నా, ఏది కాటేదేమన్నా. కానీ మనిషి మాత్రం క్షణం క్షణం కాటేస్తారు. వాళ్ళు మనకు కాటేస్తే కాదు, మన గుండెకే కాటేస్తూ ఉంటారు. వాళ్ళు తొందరగా ఇంజక్షన్ తెలుసుకున్నారు. మన శరీరం మీద కాటేస్తే పట్టించుకోరు, కానీ గుండె కాటేస్తే పట్టించుకుంటారు. మీరు ఎంతమంది ఎన్ని కాటేయాలని చూసినా నా ఆత్మవిశ్వాసం అందరం నీ కాటు పనికిరాదు అని అందరిలో చెప్పండి. మీకంత ఆత్మవిశ్వాసం ఉండాలి. దయచేసి మీకు చేతులు జోడించి మొక్కుతున్నా, భయపడకండి, బాధపడకండి. భయపడితే ఓడిస్తారు, బాధపడితే ఓడిస్తారు. మీ పక్క వాళ్ళకి మాత్రం ఎట్టి విషయాలు, ఏ విషయాలు కూడా చెప్పకండి. ఏదో ఆదుకుంటారు అనుకోకండి. వాడే కర్మై మళ్ళీ మీకు తిరిగి వచ్చి కొడతాడు. జాగ్రత్త. ఇది మీకు అర్థమవుతుందా? అందరికీ వెంకన్న అందరికి అర్థమవుతుంది కదా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. బయలుదేరమే. మన కోసం వాన ఆగింది, మీరు ఆగండి. నేను కూడా కొంచెం ఎక్కువ ఆలోచన చేసిన. గురువారం అయితే శుక్రవారం సెలవు ఉంటుందని ఆలోచన చేసి కొంచెం ప్రశాంతంగా వచ్చినాను. లేకుంటే మీకంతా అర్థమవుతుందిగా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.